ఆంధ్రప్రదేశ్లో చికెన్ దుకాణాల నిర్వహణ విక్రయాలపై రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్రమ వ్యాపారాలు, నాణ్యత లేని మాంసం విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో సంస్థ కొత్త లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా మాంసం రంగంలో పారదర్శకత, నాణ్యత, నైతికతకు చూపుతాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రజా ఆరోగ్య పరిరక్షణతో పాటు వ్యాపారానికి శాస్త్రీయ పునాది వేయాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా స్పష్టం చేస్తున్నారు. కొత్త లైసెన్సింగ్ విధానం తప్పనిసరి కాగా ఇకపై ప్రతి చికెన్ షాపుకు ప్రత్యేక లైసెన్స్ తప్పనిసరి కానుంది. ఈ లైసెన్స్ ద్వారా పౌల్ట్రీ ఫారాల నుంచి పరిశీలన ప్రారంభం కానుంది. దుకాణాల యజమానులు ఎవరికి విక్రయిస్తున్నారు అనే వివరాలు డిజిటల్ గా నమోదు చేయబడనున్నాయి. దీనినే ఫామ్ టు షాప్ ట్రాకింగ్ సిస్టమ్ అంటూ చెబుతున్నారు. ఈ మేరకు విజయవాడలోని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశానికి సంస్థ చైర్మన్ చంద్రదండు ప్రకాష్ నాయుడు అధ్యక్షత వహించారు. భేటీలో గతంలో జరిగిన మాంసం మాఫియా అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నిర్ణయించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో మాంసం వ్యాపారాన్ని క్రమబద్ధీకరించడంపై దృష్టి సారించింది. మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి అక్రమ చికెన్ షాపులపై ఆకస్మిక దాడులు చేయాలని కూడా ఆదేశించారు. సరైన అనుమతులు లేని షాపులను తక్షణమే మూసివేయాలని, నాణ్యత ప్రమాణాలు పాటించే దుకాణాలకే అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. మరోవైపు హోటళ్ల యజమానులు, రెస్టారెంట్ల నిర్వాహకులు ఇకపై గుర్తింపు పొందిన చికెన్ షాపుల నుంచే మాంసం కొనుగోలు చేయాలని వెల్లడించారు. స్టెరాయిడ్లు లేదా హార్మోన్లు వాడిన కోళ్లు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఘటనలపై పబ్లిక్ హెల్త్ అఫెన్స్ పేరుతో చర్యలు తీసుకోనున్నారు. అలానే చికెన్ షాపుల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను చేపలకు ఆహారంగా వాడుతున్న మాఫియాను అరికట్టాలని ఆదేశించారు. ఈ వ్యర్థాలను ప్రత్యేక బయోహాజర్డ్ కంటైనర్లు సేకరించి పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా పారవేయడానికి పశు సంవర్ధక శాఖ కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తుంది. ఇకపై కేరళ, తమిళనాడు, థాయిలాండ్ వంటి ప్రాంతాలకు గోవుల అక్రమ తరలింపుపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ దిశగా ఇంటర్ స్టేట్ చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.